ధీరజ్ పడుకోవడానికి రెడీ అయ్యి దుప్పటిని, తలగాడిని తీసుకొని వచ్చి పడుకుంటూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. రే ఏంట్రా అప్పుడే పడుకుని పోతున్నావు? రేపు ఎగ్జామ్ ఉంది కదా, దానికోసం చదవాలి కదా, నువ్వు అప్పుడే పడుకుని పోతే ఎగ్జామ్ ఎలా రాస్తావు ఉదయం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం పోవే, నాకు బాగా నిద్ర వస్తుంది, నన్ను పడుకోకుండా నువ్వు ఎలా ఆపగలవు చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమకైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ తన మొహానికి దుప్పటి కప్పుకొని మరీ పడుకుని పోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న ప్రేమకు చాలా కోపం వచ్చేసి, రే మర్యాదగా లేవరా, రేపు ఎగ్జామ్ ఉంది కదా, చదవాలి, చదివిన తర్వాతే పడుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా అక్కడ ఉన్న ధీరజ్ని అయితే చాలా గట్టిగా కొట్టి మరీ లేపుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఏంటి ఇది నాకు రాక్షసులా తయారైందే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ బుక్ని అయితే తెరిచి చదువుతూ ఉంటాడు. అలా చదువుతూ ఉండగా తనకైతే బాగా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఏంటి ఈ నిద్రను ఆపుకోలేకపోతున్నానే అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా పడుకుని పోతూ ప్రేమ భుజాల మీద పడిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అలా అక్కడ ఉన్న ధీరజ్ని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ ధీరజ్ని తడుముతూ అలా తనకి అయితే నిద్ర పుచ్చుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ తన భుజాల మీద నుండి జారుకుంటూ తన ఒళ్ళోకి అయితే పడిపోతూ ఉంటాడు. అది తగలకానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ధీరజ్ని అలా చూసుకుంటూ రాత్రంతా గడుపుతూ ఉంటుంది. ఏంటి వీడు ఈ మధ్యన నాకు బాగా నచ్చేస్తున్నాడే అని చెప్పేసి అయితే అనుకుంటూ ధీరజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.